అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు పాలమూరు హిందూ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మరియు బంద్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాలమూరు అంతా కూడా పాటిస్తూ ఉంది. ఇది మనం గమనించాల్సింది పెద్దగా, ఎందుకంటే చాలామంది హిందువుల్లో స్పందన లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం రోడ్డు నుంచి వస్తూ ఉంటే దాదాపుగా అన్ని షాపులు మూసుకొనే ఉన్నాయి. అందరూ స్వచ్ఛందంగా కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు. ఇంకా తొందరలో చాలామంది ఈ వేదికకు ఈ నిరసన ర్యాలీకి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ర్యాలీ ఇక్కడి నుంచి న్యూ టౌన్ మీదుగా బస్టాండు, అశోక్ చాకిస్ చౌరస్తా, అటు నుంచిగా క్లాక్ టవర్, అటు నుంచిగా తెలంగాణ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తాల్లో నిరసన ర్యాలీ కార్యక్రమానికి సంబంధించిన ముగింపు సభా కార్యక్రమాన్ని హిందూ వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి పిలుపునిస్తూ ఉన్నాం. పాలమూరులో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల ఐక్యతను మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవ్వరూ కూడా తలెత్తి చూడడానికి కూడా భయపడేటువంటి స్థితిలో పాలమూరు అనే కాదు, హిందూ సమాజాన్ని ఎక్కడ కూడా అభద్రతా భావం లేకుండా ఉండడానికి ఈ యొక్క గొప్పనైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అకృత్యాలకు నిరసనగా యావత్ దేశంలో స్వచ్ఛందంగా అన్ని హిందూ సంస్థలు ఏకమై బంద్కు పిలుపునిస్తే దాంట్లో యువకులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు పాలమూరులో చూసినట్లంటే ఏ షాప్ కూడా, ఏ సంస్థ కూడా, ఏ విద్యా సంస్థలు కూడా తెరవకుండా వారి ఈ యొక్క బంద్కు మద్దతుగా వారు సహకరించి అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. వారికి అందరు కూడా హిందూ ఐక్యవేదిక తరపున అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు నరేందర్ గారు చెప్పినట్లు ఏ సెలబ్రిటీ కానీ, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు కూడా గగ్గోలు పెడుతుంటారు ఏదైనా ఇన్సిడెంట్ అయితే. వాళ్ళు కూడా ఈ యొక్క సంఘటనలకు స్పందించి ఎక్కడ ఉన్న మానవతా దృక్పథంతో అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ఏ దేశమైనా కూడా ఏ మతం పైన కూడా దాడులు జరిగితే దాన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వల్లనే ఈ యొక్క అకృత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక ముందు వారు కూడా వారికి సహకరించకుండా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా భారతదేశ నాయకులు, భారతదేశ పౌరులందరూ కూడా ఏకమైతేనే ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఒక్కటై హిందువులపైన జరిగే అకృత్యాలు ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో కూడా అందరూ ఏకమై ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం కూడా స్పందించి ఆ యొక్క అకృత్యాలను ఆపడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.